హాయ్ అందరికీ. ఈరోజు ఉదయం లేవగానే ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అలా బాల్కనీలో నిలబడి చూస్తున్నా. అలా చూస్తూ దూరంలో ఒక చెట్టు అయితే కనిపించింది. అది ఆల్రెడీ సగం నరికేశారు, కానీ మళ్ళీ చిగురు ఆకులతో చక్కటి పూలతో అందంగా ఉంది. ఇంతకీ ఏంటి చెట్టు అని అడిగితే ఇది యాపిల్ చెట్టు అని చెప్పారు. నేను అనుకున్నా, బాప్రే, యాపిల్ ట్రీ వితౌట్ యాపిల్ అని. ఏదేమైనా సరే ఇది కాయలు కాసే టైంకి మంచి వీడియో తప్పకుండా అప్లోడ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇంకేముంది, ఈరోజు చికెన్ క్రేవింగ్స్ అయితే మొదలయ్యాయి. సరే వెళ్ళి చికెన్ తెచ్చుకుందామని ఎగ్జైట్మెంట్తో షాప్కి అయితే బయలుదేరాం. తీరా ఇక్కడ చూసాక అన్ని రకాలటువంటి మీట్స్ లైక్ పోర్క్, బీఫ్, చికెన్ అన్నీ పక్కగా కోసేసి ప్లాస్టిక్ ప్యాక్లో అరేంజ్ చేసి పెట్టారు. బాగా ప్యాక్ చేశారు అనుకోండి, కానీ అది చూసి నా క్రేవింగ్స్ మాత్రం ప్యాకింగ్లోనే ప్యాక్ అయిపోయాయి. ఇంకేముంది, ఇవన్నీ చూసి నాకు మన ఇంటి దగ్గర రోజులైతే గుర్తొచ్చాయి. మన ఇంటి దగ్గర అయితే చక్కగా కోడి మాంసం అయితే కోడి మాంసాన్ని మాత్రమే కట్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడైతే ప్రీ ప్యాక్డ్ ఫుడ్, అన్నీ హైజెనిక్కే అనుకోండి, కానీ అన్నీ పక్కపక్కనే ఏర్పరిచారు కదా. ఎందుకంటే అందరూ అన్నీ తినం కదా, అందుకును. అక్కడ ఉన్నంతసేపు నాకైతే ఎక్కడో హాస్పిటల్ ల్యాబ్లో ఉన్నట్టు, బ్లడ్ శాంపిల్స్ లేదా పోస్ట్ మార్టం చూస్తున్నట్టు అనిపించింది. ఇంక ఇవన్నీ చూసి సరేలే, మనం తీసుకోవాల్సిన చికెనే కదా అని చెప్పి చికెన్ తీసుకుని ఇంకా బయటికి బయలుదేరాం. ఇంకెక్కడే బయట డిఫరెంట్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అవి చూసి మంచిగా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అది ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే తెలియదు, కానీ చూడడానికైతే అందంగా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడ ప్లాంట్స్ అవి బాగా పెరుగుతాయంట. ఇంకెక్కడ చూసేసరికి మంచి మంచి కేక్స్ అయితే ఉన్నాయండి. చక్కగా ప్యాక్ చేశారు. ఇంక ఈ ప్యాకింగ్ అయితే ఇంకా 100 out of 100 మార్క్స్ అయితే ఇచ్చేయచ్చు. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడ్డానికైతే మౌత్ వాటరింగ్ అండి ఈ కేక్స్ అయితే. కానీ టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో అయితే అదైతే చెప్పలేం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.